హలో! హాయ్ సోల్ వాచర్స్. ఇక్కడేమో మా అక్క ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంటే, పాప ఏమో పిన్ని పక్కన కూర్చొని డ్రాయింగ్ ఏస్తుంటుందనమాట. ఇక్కడైతే విండోస్ రెడీ అయిపోయినాయి. ఇంతకీ ప్రాజెక్ట్ వర్క్ ఏంటో అనుకుంటున్నారా? జుఆలాజికల్ పార్క్ ప్రాజెక్ట్ వర్క్. ప్రాజెక్ట్ వర్క్ ఏమో ఈ పిల్లది ఎంత ఫ్రీగా కూర్చొని ఫోను చూసుకుంటాందో చూడండి. ఫైనల్‌గా అయితే ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది. బావుంది కదా! ఒక పక్క మా అక్క ఏమో డ్యూటీ చేసుకొని అక్కడ పేషెంట్స్ తల తింటే, మళ్ళా ఇంటికొచ్చిన తర్వాత ఇదొక పెద్ద పని. తెలుసు కదా! అసలు ఇలాంటివన్నీ పిల్లలు చేయలేరని. అయినా ఎందుకిస్తారో ఏంటో. ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే మా ఊర్లో దొరికే మంచి మంచి ఐటెమ్స్ చూపిస్తాను. అంజీర్ మా పాపకి చాలా ఇష్టం. తను తిన్న ఫస్ట్ ఫ్రూట్ అంజీరే అన్నమాట. ఇంకా మా ఊర్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా స్వీట్ ఉంటాయి. పీల్ చేసి చిన్న పీసెస్‌గా కట్ చేసి ఇచ్చినుంటే ఇద్దరు కలిసి గబగబా తిని ఫినిష్ చేసేసారు. హైదరాబాద్‌లో దొరుకుతుంది గానీ ఇక్కడ టేస్ట్ అయితే అస్సలు రాదు. నేను తర్వాత అయితే హైబిస్కస్ టీ తాగేసాను. ఫుల్ తల పగిలిపోతా అనింది. దీనికేదో స్టిక్కర్ అంటుకుందబ్బా! తీయాలి కదా! ఇంకా. నెక్స్ట్ గారెలు. మా ఊర్లో దొరికేలాంటి గారెలైతే ఎక్కడా దొరకవసలు. అలసంద గారెలు చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగుంటాయి. బొరుగుల మిక్చర్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక్కడ దొరికే టేస్ట్ అయితే ఇంకెక్కడ దొరకదు. మేము చాలా మిస్ అవుతాం అసలు హైదరాబాద్ వచ్చినప్పుడైతే. ఏదో కరువు ప్రాంతాల్లో వెళ్ళినట్టు అనిపిస్తా ఉంటది. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అసలు దొరకనే దొరకవు. నెక్స్ట్ ఐటెమ్ పెరుగు వడలు. మజ్జిగ పులుసులో వడలేస్తారు కదా! అవి. హైదరాబాద్‌లో ఏమో ఎక్కడ వెతికినా మేడు వడలేస్తారు మజ్జిగ పులుసులో. అవి అస్సలు బావుండవు. నాకైతే అస్సలు నచ్చదు. వీటిని కూడా మేము చాలా మిస్ అయితాం హైదరాబాద్ ఎళ్ళినప్పుడు. ఇంకోటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అలంకార్ లస్సీ. ఇదైతే కడప మొత్తం ఫేమస్. సమ్మర్ వస్తే మాత్రం అస్సలు అందరూ తాగుతూ ఉంటారు. మధ్య మధ్యలో బాదం చంక్స్ వస్తూ నన్నారి వేసి చేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇంకొన్ని ఫేమస్ ఐటెమ్స్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.